హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జానూస్ డైలీ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి వాంగీబాత్ విత్ కర్డ్ రైస్. మొదటగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఆయిల్ తీసుకొని బాణలిలో జీరా, కరివేపాకు వేసి వెజిటేబుల్స్ వేస్తున్నానండి. నేను తీసుకున్న వెజిటేబుల్స్ అయితే ఆలు, క్యారెట్, వాంగీబాత్ కాబట్టి కంపల్సరీగా బ్రింజాల్ ఉంటుంది, అంటే వంకాయ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆలు అండ్ క్యారెట్ గట్టిగా ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం వేగనిస్తున్నాను నేను. దీన్ని బాగా కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. నేనేంటంటే ఫస్ట్ ఆలు క్యారెట్ కాబట్టి కొంచెం టైం పడుతుంది మగ్గడానికి, అందుకనే అవి రెండు ముందుగానే వేసేసాను. ఇప్పుడు పసుపు వేసి కొంచెం ఫ్రై అవ్వాలి దాన్ని. తర్వాత నేను వంకాయ వేస్తున్నాను. ఆలు కంటే వంకాయ తొందరగా మగ్గుతాయి కాబట్టి నేను ఫస్ట్ ఆలు క్యారెట్ వేసాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ వంకాయ వేస్తున్నాను. అలాగే తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. ఉప్పు ముందుగానే ఎందుకు వేస్తున్నానంటే కొంచెం తొందరగా మగ్గిపోతాయి వెజిటేబుల్స్ అనేది, అందుకే మూత పెట్టి బాగా మగ్గనిస్తున్నాను నేను. చూడండి, మధ్య మధ్యలో ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉండండి మీరు. అలాగే పొయ్యి మీద పెట్టకుండా మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. చూడండి, ఇంకా కొంచెం అవ్వాలి, నేను చెక్ చేస్తున్నాను అనమాట. అందుకే ఇంకొక 5 minutes కొంచెం నేను వాటర్ వేసి, ఎందుకంటే వేసిన వెంటనే వాటర్ వేయడం వల్ల కొంచెం తొందరగా మగ్గుతాయి అన్నమాట. అలాగే కింద కూడా అతుక్కోకుండా, అంటే మాడిపోకుండా ఉంటుంది. చూడండి, చూసారా, ఇప్పుడు వాటర్ లేవు, కొంచెమే వేయాలి, ఎక్కువ కూడా వేయకూడదు వాటర్. చూడండి, ఆలు మగ్గిపోయింది. ఇంకొంచెం ఒక 5 minutes పెట్టాను చూడండి. 5 minutes తర్వాత అండి ఓపెన్ చేసి చూసాను నేను. ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు వాంగీబాత్ మసాలా, అలాగే కారం, ఉప్పు ఆల్రెడీ వేసాను కాబట్టి ఇప్పుడు వాంగీబాత్ మసాలా, కారం, తగినంత కారం, మీకు ఎంత స్పైసీ కావాలని చూసుకొని కారం వేసుకోండి. కొంచెంసేపు మూత పెట్టేద్దాం ఇప్పుడు, ఎందుకంటే మసాలాలు వేసినాం కాబట్టి కొంచెం మూత పెట్టేస్తే ఆ ఆవిరికి మగ్గిపోతాయి అన్నమాట, బాగా కలిసిపోతుంది. వెజిటేబుల్స్కి మసాలా అంతా బాగా కలిసిపోతుంది. నేను వేడి రైస్ వేస్తున్నాను కాబట్టి పైన వేసేసి కొంచెంసేపు పక్కన పెట్టేస్తున్నాను, ఎందుకంటే రైస్ వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారడానికి సైడ్కి పెట్టేశాను. ఇప్పుడు పెరుగన్నం కర్డ్ రైస్ కోసం వచ్చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసి మిర్చి వేసానండి. నాకు దీంట్లో పెరుగన్నంలో కొంచెం ఇలా క్రిస్పీ మిర్చి ఉంటే బాగుంటుంది, బాగా మ్యాష్ చేసుకొని తింటాను అనమాట. ఇప్పుడు మిర్చి పక్కన తీసేసాను. సో ఇలా తాలింపు ఆవాల, జీలకర్ర, అలాగే శనగబ్యాళ్ళు వేసి కరివేపాకు వేసి బాగా, కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీ ఫ్రై అయిపోయినాక నేను దీంట్లోనే ఒక రైస్ వేస్తున్నానండి. ఫస్ట్ పెరుగు వేయకూడదు, ఫస్ట్ నేను దీంట్లో తాలింపుకే రైస్ బాగా కలిపి పెట్టుకుంటున్నాను నేను ఉప్పు వేసి. తర్వాత పెరుగు అనేది కలుపుతాను నేను. చూడండి, రైస్ వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారిస్తున్నాను. అలాగే సైడ్ బై సైడ్ ఇప్పుడు ఇది కూడా చూసేయండి. వాంగీబాత్ సైడ్గా పెట్టినప్పుడు కూల్ అయిపోతూ ఉంది, కొంచెం ఇంకా వేడిగానే ఉంది. నేను కలుపుతున్నాను ఇప్పుడే, బాగా కలుపుతూ కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని పెట్టుకోండి. కలిపేటప్పుడు చూసుకోండి, రైస్ ఎక్కువ ఉంది అనిపిస్తే ఇంకొంచెం, నేను ఏమంటే పక్కన సైడ్కి కొంచెం కర్రీ అనేది తీసి పెట్టాను, అందుకే కొంచెం రైస్ ఎక్కువ అయిందని అనిపించింది. ఇంకొంచెం కర్రీ వేసుకొని కలుపుతున్నాను నేను. చూడండి, ఇప్పుడు ఎంత బాగా మంచి కలర్ వచ్చిందో, చాలా బాగుంటుందండి. వాంగీబాత్ అంటే వంకాయ ఒకటే కాకుండా మీరు
ఇలాగా ట్రై చేయండి. క్యారెట్, ఆలుగడ్డ వేసి చాలా టేస్టీగా ఉంటుంది ఆలు వేయడంతో. చూడండి, ఇప్పుడు పెరుగన్నంకి వచ్చేద్దాం. ఆల్రెడీ రైస్లో తాలింపు కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఉప్పు వేసి ఇప్పుడు పెరుగు వేస్తున్నాను. అలాగే పాలు అండి, ఇంతమంది వేస్తారో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో మా మమ్మీ పాలతో కలుపుతుందన్నమాట, వాటర్తో కాకుండా. చూడండి, ఇలా 2 రెడీ అయిపోయినాయి. ఇంకా మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో.